హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈరోజు ఏంటంటే కొన్ని ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలామంది ఐపీఓస్ అనేది అప్లై చేస్తున్నారు. అయితే ఏ ఐపీఓకి అప్లై చేస్తే బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. దానికంటే ముందు 2-3 న్యూస్ అనేది ఈ యొక్క అప్డేట్స్ అనేది చూద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి షార్ట్ టర్మ్లో కావచ్చు, లాంగ్ టర్మ్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు థీమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ యొక్క థీము మార్కెట్ ఏంటంటే డ్రైవ్ చేస్తుంది. రీసెంట్గా మనకి ఒక 4-5 months 6 months బ్యాక్ నుంచి కూడా పిఎస్యు బ్యాంక్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. మిగతా అన్ని కూడా ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ అవి కూడా మూవ్ అవుతున్నాయి. కానీ ఇవేంటంటే బాటమ్ నుంచి స్టార్ట్ చేసినాయి అనమాట. నిన్నటిదాకా రీసెంట్ 1 year బ్యాక్ దాకా చూస్తే వీటిలో ఏంటంటే ఎన్పిఎస్ ఎక్కువగా ఉండేవి. బట్ రీసెంట్గా అన్ని బ్యాంక్స్ కూడా దాదాపుగా ఒక 60-70 పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా మంచిగా చక్కగా ర్యాలీ అయితే చేస్తూ ఉన్నాయి. అందులో మనం ఐ థింక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చూసాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మంచిగా ఒక రౌండింగ్ బాటమ్ అనేది క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లాస్ట్ 6 months నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 80% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో థీమ్ డెఫినెట్గా ఏంటంటే మనకి ఇది ముందే ఒక ఎవిడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే 52 వీక్ హైలో ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మొమెంటమ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పర్టికులర్ స్టాక్స్ అనేది 52 వీక్ హైకి వస్తాయో ఇప్పుడు స్కానర్స్లోకి వస్తూ ఉంటాయి. ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉంటారో, అంటే షార్ట్ టర్మ్ కోసం, స్వింగ్ ట్రేడింగ్ కోసం ఆపర్చునిటీస్ వెతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి స్కానింగ్లో రావడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎటువంటి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ లైక్ పిన్ యాంట్ కానీ, మనకి ఎసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ, లేదా ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ కానీ, ఇటువంటి ప్యాటర్న్స్ అనేది ఉంటే కూడా మనం దీంట్లో పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ రెజ్యూమ్ అనేది స్టార్ట్ చేశారు. 28% డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఈ యొక్క గేమింగ్ ఏవైతే ఇవి గేమింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం వీటిని, వాటి మీద డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు హెవీగా అమౌంట్ అనేది ఏదైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేసే మొత్తం కూడా ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ న్యూస్ అనేది బయటకు రావడం జరిగిందో, సో ప్రస్తుతం ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్ అనేది హెవీగా బ్లీడ్ అవుతుంది డౌన్ సైడ్. మనకి ఒక 2 daysలోనే 40% దాకా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్గా స్టిల్ డౌన్ సైడ్ అనేది మనకు రూమ్ కనిపిస్తుంది. ఓవరాల్గా కొంతమంది అనలిస్టులు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేశారనమాట చార్ట్ను ఓపెన్ చేసి. బట్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే ప్రస్తుతం మనకి 140 దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి 160 రెసిస్టెన్స్, ఈవెన్ కొంతమంది ఏంటంటే 100 కూడా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో డైరెక్ట్ హిట్ అనమాట దీనికి. అందుకని దీంట్లో ఏంటంటే నెగటివ్ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్గా కంటిన్యూ అయితే అవుతూ ఉంది. అయితే ఇంతకుముందు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఈ యొక్క లోన్కి అంటే బ్యాంక్స్కి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ పేరు వచ్చేసరికి ద కపోల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట, ద కపోల్. ఓకే, ఎనీహౌ ఏంటంటే వీళ్ళ దగ్గర అంత సరిపడినంత క్యాపిటల్ లేదు, అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా అంటే ఎర్నింగ్స్ గ్రోత్ కూడా పర్స్పెక్టివ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి వీళ్ళు ఏంటంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే ఐపీఓ కార్నర్లో మనం ముఖ్యంగా చూస్తే ఫ్రెండ్స్ 22nd ఆల్రెడీ ఓపెన్ అయింది. ఈ రోజు ఎంత 26వ తారీఖు. సో మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది మనోజ్, వైభవ్, జెమ్ అండ్ జ్యువెలర్స్. సో దీంట్లో ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఏంటంటే ఇది మనకి రిటర్న్స్ ఇస్తుందని గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి నెగిటివ్ ఓపెనింగ్ కూడా జరగవచ్చు అనమాట. వీళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 204 నుంచి 215 దాకా నిర్ణయించారు. సో ఓవరాల్గా లాట్ సైజు 69 క్వాంటిటీ అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ మనకి దగ్గర 15,000 అనేది అవసరం అవుతుంది. బట్ చూడండి ఇక్కడ సబ్స్క్రిప్షన్ లేదు. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దీన్ని అయితే మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో అంత స్ట్రాంగ్ అని అనిపించట్లేదు. అప్డేటర్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఉంది. వీళ్ళు కూడా 25 అంటే నిన్న ఓపెన్ చేశారు, సోమవారం 27 క్లోజ్ అవుతుంది. చూడండి అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా మంది ఇంట్రెస్ట్గా లేరు దీంట్లో కూడా 280 నుంచి 300 ప్రైస్ అనేది నిర్ణయించారు. 15,000 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ మరోవర్ ఏంటంటే మన ఛానల్లో ఓ మిత్రుడు కామెంట్ కూడా చేశారు, ఈ ఏదైతే వీక్గా ఉన్నాయో ఐపీఓస్, వరస్ట్గా ఉన్నాయో ఐపీఓస్ మాత్రం వస్తున్నాయి, ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి రావట్లేదు అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఇంకొక మిత్రుడు ఏంటంటే అతను ఏం చేశారంటే 4 అకౌంట్లో ఈ యొక్క ఐపీఓస్కి అప్లై చేశారనమాట. అయితే రీసెంట్గా అది 33-40% దాకా రిటర్న్ ఇచ్చింది. అది నేను పాసిబుల్ అయితే ఒకసారి షేర్ చేస్తాను మన టెలిగ్రామ్లో. సో అలా ఏం లేదు, డెఫినెట్గా ఏంటంటే డిమాండ్ ఉన్న వాటికి ఎక్కువ మంది అప్లై చేస్తుంటారు. ఓకే, సో డిమాండ్ ఎలా తెలుస్తుంది అంటే మనకి సింపుల్గా ఇక్కడ సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే గ్రే మార్కెట్ ప్రైసెస్ చెప్తూ ఉంటాయన్నమాట, దీనికి డిమాండ్ ఉంది అని చెప్పేసి. సో బట్ అంటే డిమాండ్ ఉన్నప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ అకౌంట్స్, మన అమ్మ, నాన్న, తమ్ముడు, ఇట్లా వైఫ్, ఇట్లా అనమాట హస్బెండ్, ఈ విధంగా డిఫరెంట్ అకౌంట్స్ అనేది పాన్ కార్డ్స్ లింక్ చేసుకొని అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకొని దాని ద్వారా అప్లై చేసుకుంటే మేబీ మనకి ఒక 5-4 అప్లై చేసి ఒకటి తగలొచ్చు అనమాట. ఓకే, ఎనీహౌ ఇదే కూడా నాకైతే అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ఓకే, అండ్ దాని తర్వాత ఇది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది డిజీ కోర్ స్టూడియోస్. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఈ
ఈ సినిమాస్కి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, విఎఫ్ఎక్స్ అంటాం కదా, ఈ యొక్క ఎఫెక్ట్స్ వీళ్ళు ఏంటంటే కాస్ట్ తక్కువలో చేసి పెడుతూ ఉంటారు. అండ్ సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 33 times సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది సోమవారం అండ్ రేపు క్లోజ్ అయిపోతుంది. డెఫినెట్గా దీనికైతే ఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇది 21st ఓపెన్ అయింది, 26th క్లోజ్ అయింది. ఆర్గానిక్ రీసైక్లింగ్ సిస్టమ్స్ మోర్ దాన్ 100% అయితే సబ్స్క్రిప్షన్ అయింది. 160% అంటాం కదా అంతా. సో చూద్దాం, మేబీ న్యూట్రల్గా ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు. అండ్ మార్కెట్ కండిషన్ కానీ కొద్దిగా బుల్లిష్ ఉంటే దీంట్లో కూడా కొద్దిగా మేబీ లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు. అయితే చాలా హైప్తో వస్తుంది JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ IPO లిమిటెడ్ అని చెప్పేసి 25th ఓపెన్ అయింది, 27th ఇదేంటంటే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళేంటంటే ఈ యొక్క పెద్ద పెద్ద కార్గో షిప్స్ మేనేజ్మెంట్ చేయటం కానీ అండ్ పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయటం వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళు నెక్స్ట్ 2024 కల్లా వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ 2027 కల్లా ఏంటంటే వీళ్ళకున్న ఈ యొక్క నెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఫండమెంటల్గా వాళ్ళు చాలా ప్లాన్స్తో ఉన్నారు కానీ బట్ ఇక్కడ మనకైతే స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ ఏమి కనిపించట్లేదు దీంట్లో. ఓకేనా, సో ప్రస్తుతం అయితే దీన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్స్పైర్ ఫిల్మ్స్ లిమిటెడ్. ఓకే, మీడియాకి సంబంధించిన ఏదైతే వస్తుందో VFXకి సంబంధించిన స్టాక్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మీడియాకి సంబంధించిన. ఎనీహౌ ఇక్కడ చూస్తే 25th ఓపెన్ అయింది, 27th మనకు క్లోజ్ అవుతుంది. దీంట్లో 17 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. రేపు అయితే క్లోజ్ అవుతుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి ప్రాబబిలిటీ ఉంది లిస్టింగ్ గెయిన్స్ అనేది రావడానికి. చాలా IPOs అనేది మనకి ఏంటంటే ఇప్పుడు లైనప్లో ఉన్నాయి. అండ్ న్యూ జైసా టెక్నాలజీస్ లిమిటెడ్ IPO ఇది 27th క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ 25th ఓపెన్ అయింది. ఇది కూడా అండర్ సబ్స్క్రిప్షన్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత మనకి అరేబియన్ పెట్రోలియం లిమిటెడ్ IPO ఇదేంటంటే మేబీ న్యూట్రల్గా ఓపెన్ అవ్వచ్చు. 25th ఓపెన్ అయింది, 27th క్లోజ్ అవుతుంది. అంత స్ట్రాంగ్గా సబ్స్క్రిప్షన్ లేదు బట్ స్టిల్ ఏంటంటే మోర్ దాన్ 100% అయితే సబ్స్క్రిప్షన్ జరిగింది. సో అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో, లేదంటే కొద్దిగా మనకి ఈ యొక్క లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా సాక్షి మెడిటెక్ ప్యానల్ లిమిటెడ్ IPO వీళ్ళు కూడా 25th వచ్చారు, 27th క్లోజ్ చేస్తారు. ఇది కొద్దిగా బెటర్గానే అనిపిస్తుంది. 300% సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ప్రాబబ్లీ అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే సిటీ కార్ప్ ఆగ్రో లిమిటెడ్ IPOకి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఓపెన్ అయింది, ఈరోజే ఓపెన్ అయింది, ఇంకా ఉంది, టైం ఉంది, బట్ అండర్ సబ్స్క్రిప్షన్లో కనిపిస్తుంది. సో చూద్దాం, రేపు ప్రాబబ్లీ ఒకసారి దీన్ని చూసి దాన్ని ఏంటంటే మనం డిసైడ్ చేద్దాం. బట్ మోస్ట్లీ ఏంటంటే అట్లీస్ట్ రిలీజ్ అయిన రోజు 50% అన్న ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది జరగాలి. దట్ ఈస్ ద నార్మల్ క్రైటీరియా. ఇక్కడైతే ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అదేవిధంగా సునీత టూల్స్ లిమిటెడ్ IPO వీళ్ళు కూడా IPOకి రావడం జరిగింది. అండ్ 26th అంటే ఈరోజు ఓపెన్ చేశారు, బట్ ఇది కొద్దిగా సబ్స్క్రిప్షన్ పర్లేదు, బట్ మనం చూడాలి. అట్లీస్ట్ 0.5% కూడా అవ్వలేదు. సో అంత అగ్రెసివ్గా అనిపించట్లేదు. చూడండి, మనం చూసిన లాస్ట్ 2తో పోలిస్తే ఇది బెటర్గా అనిపిస్తుంది. గోయల్ సాల్ట్ లిమిటెడ్ IPO ఇక్కడ చూస్తే ఈరోజు ఓపెన్ అయింది, మనకి 167% ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిపోయింది. ఇంకా టైం ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే దీనికి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇది 36 to 38% అనేది 38 రూపీస్ అనేది ప్రైస్ ఉంది. 3000 లాట్ సైజు. దీంట్లో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే 1,14,000 అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇవి నెక్స్ట్ IPOకి రావడానికి రెడీగా ఉంది. సో వీటి గురించి ఒకసారి వచ్చాక అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అవి వెరీ బేసిక్గా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.